హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నేను మీ ముందుకు ఇప్పుడు రావడానికి చాలా స్పష్టమైన సందర్భం ఒకటి ఉన్నది కాబట్టి మీతో ఆ అభిప్రాయాలను షేర్ చేసుకోవడం కోసం వచ్చాను. నిన్ననే ఆ పూల చొక్క అనే ఒకడు, అంటే కాకులు తిరిగిన కొమ్ములు తిరిగిన మేధావులైన జర్నలిస్టులు ఎంతో మంది ఉంటుండగా ఈ పూల చొక్క అనే ఒకడు ఒక నలుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనండి, లేకపోతే రివ్యూవర్స్ అనండి, మీరేమంటారో అనండి, అలాంటి వాళ్ళందరూ కూర్చుని ఎప్పుడో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు మారిపోతున్న పెద్ద సినిమా గురించి ఇప్పుడే వీరబ్రహ్మం గారిలాగా జోస్యాలు చెప్పడం, వాటిని చాలా వికృతంగా, అంటే వికృతమైన మొహాలు వేసుకుని వాటిని ఆ పాటని చిక్రీ సాంగ్ను కూడా, అంటే ప్రపంచం యావత్తు, అంటే భాషా భేదం లేకుండా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లోని, విదేశాల్లోని, మలేషియాలోని, అమెరికాలోని ఎక్కడ పడితే అక్కడ ఆ పాటకి, ఆఖరికి వెస్టిండీస్ కరేబియన్స్ కూడా ఆ పాటకి డ్యాన్సులు చేసి పెట్టినంత అద్భుతమైన ప్రజాదరణ పొందిన పాటని నిరసిస్తూ, దాన్ని ఇంకో పక్కన ఎక్సెక్కం చేస్తూ, హేళన చేస్తూ, వెటకారం చేస్తూ, ఇంకో పక్కన పెద్ద సినిమా కథ గురించి ఆ మహానుభావుడు కూర్చుని మాట్లాడడం, దానికి చుట్టూరా ఉన్న వాళ్ళందరూ కూడా వెకిలిగా నవ్వడం. పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. ఆఫ్టర్ లిస్నింగ్ టు ది స్టోరీ మీకే అనిపిస్తుంది? అది చెప్పండి. యూ థింక్ బాగుంటది అలా అనిపించింది? డౌట్ ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి మనం అందరం చూసాం. అదే ఈ రోజున సోషల్ మీడియాలో చాలా పెద్ద రచ్చ అయింది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని గురించి ఏదైనా మాట్లాడచ్చు. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మంచి చెడ్డలు బాగోగుల గురించి విస్తృతంగా ఎవరైనా వివరించవచ్చు, దాన్ని విశ్లేషించవచ్చు, వ్యాఖ్యానించవచ్చు. కానీ ఎప్పుడో సినిమా రిలీజ్ కాబోతున్నది, ఇప్పుడు ఒక పైలట్ లాగా ఒక సాంగ్ వదిలేరు. ఆ సాంగ్ ప్రపంచం అంతా మారు మోగిపోయి ప్రపంచం అంతా దద్దరిల్లిపోయింది. రామ్ చరణ్ అభిమానులే కాదు, జనరల్గా సినీ ప్రేక్షకులు అందరూ కూడా, సినిమా పాటను ప్రేమించే ప్రతి అభిమాని కూడా ఆ పాటకి ఎంతో అద్భుతంగా స్పందించి చాలా ఆనందించి ఎంజాయ్ చేసిన సందర్భాలు ఈ మధ్య సోషల్ మీడియాలో అసలు పుట్టలుగా ఆ రీల్స్ రోల్స్, అసలు ఒకటి అనద్దు, షార్ట్స్ ఎన్నో వచ్చేసాయి. అంటే ఆ పాట ఎంతమందిని స్పందింపజేసింది, ఎంతమందిని పరవశింపజేసింది, ఎంతమందిని ఎక్సైట్ చేసిందో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. అసలు వేల మిలియన్స్లో పాట వెళ్ళిపోయిన పాటను పట్టుకుని ఒక్కడెవడో అనామకుడు అని మాట్లాడుతున్నా. ఆ అనామకుడు ఎందుకు అనామకుడు అన్నానంటే, ఈ రోజున మీడియాలో కొమ్ములు తిరిగిన కాకులు తిరిగిన జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. అంటే సినిమా మీడియా అని కాకుండా మీడియా జర్నలిజం అనే ఒక గొప్ప సంస్కృతిని ఆధారంగా చేసుకుని ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఇక్కడ పనిచేస్తున్న నా బోటి వాళ్ళు చాలామంది మీడియాలో చాలామంది ఉన్నారు. అందరూ కూడా దాని మీద అద్భుతమైన రివ్యూలు ఇచ్చారు, ఆ పాటను ఎంతో మెచ్చుకున్నారు. అలాంటి పాటను పట్టుకుని ఈ అనామకుడు, ఈ అర్భకుడు, అంటే ఇంతకన్నా మాటలు నాకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి నేను కూడా అంతే విచ్చలవిడిగా నేను స్పందించగలను, ప్రతిస్పందించగలను. కానీ నాకంటూ ఒక సంస్కారం ఉంది కాబట్టి నేను ఈ మాటలు దాటి మాట్లాడడానికి నేను ముందుకు రావట్లేదు. కానీ ఈ మధ్య సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని తెగులు పట్టిన కుక్క గొడుగుల్లా కొంతమంది పుట్టుకొచ్చారు. అలాగే బరి తెగించిన విశృంఖలతతో బజారు సరుకు ఈ రకమైన ఒక వ్యభిచార సంస్కృతిని మీడియాలోకి ప్రవేశపెట్టింది. సోషల్ మీడియా ఆధారంగా చాలామంది బ్రోకర్ గాళ్ళు, డాఫర్ గాళ్ళు ఈ చీడపురుగుల్లా ఈ మీడియాలోకి ప్రవేశించి సినీ కళామ తల్లి తాలూకు పట్టు చీరలను, పట్టు కుచ్చెళ్లను కొరికేసి దాని మీద ఒక వికృతమైన ఆనందాన్ని పొందడానికి ట్రై చేస్తున్నారు. అమ్మ స్తన్యాన్ని తాగి, అమ్మ పాలు తాగి, ఆ అమ్మ స్తన్యాన్ని 10 మందికి చూపించి ఆ అమ్మ స్తన్యాన్ని అవహేళన చేసి, వెటకారం చేసి, వికృతంగా మాట్లాడే ఒక నీచ సంస్కృతిలో పుట్టిన, అంటే శ్రీశ్రీ గారు రాసినట్టు కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె అని చెప్పి ఈ సినిమా మీడియాలోకి, సినిమా పరిశ్రమ ఒడ్డున చేరిన అచ్చోసిన ఆంబోతులు,
రోడ్డు మీద తిరిగే పిచ్చెక్కి తిరుగుతున్న ఊర కుక్కలు, సందుల్లో పందులు చాలామంది మీడియాలో చేరిపోయారు. దానివల్ల ఏమవుతుందంటే జర్నలిజం విలువలు చాలా బలహీనపడిపోతున్నాయి. అదే అంటే ఈ ఒక సినిమా అనేది వేలాది కార్మికులకి అన్నం పెట్టే అన్నపూర్ణ. రాత్రింబగళ్ళు పనిచేస్తారు, తిండి తిప్ప లేకుండా, కంటికి కునుకు లేకుండా రాత్రి పగలు ఎక్కడెక్కడ ప్రదేశాలలో ఎక్కడెక్కడ చోట్ల షూటింగ్లు జరుగుతుంటాయో పెళ్ళం బిడ్డల్ని వదులుకుని, కుటుంబాలని వదులుకుని, అన్నిటికీ దూరంగా ఉండి ఒక సినిమా షూటింగ్ జరగడం అన్నది ఒక మహాయజ్ఞం లాంటిది. అదొక శుభకార్యం, ఒక పెళ్ళి లాంటిది. అదే పెళ్ళి మీ అక్కకో మీ చెల్లికో జరుగుతుండగా ఏర్పాట్లు జరుగుతుంటే మీ చెల్లి మొగుడునో మీ అక్క మొగుడునో మీరు హేళన చేయగలరా? వెటకారం చేయగలరా? వీడేం మొగుడు, ఇదేం పెళ్లి కూతురు అని చెప్పి మీ చెల్లినో మీ అక్కనో వెటకారం చేయగలరా? సినిమా అంటే మీకు సవకైపోయింది. ఎందుకు? మీ నోటి ముందు ఒక మైక్ ఉంటుంది, దానిలో మాట్లాడిన దాన్ని మీరు విరివిగా ప్రచారం చేసుకోవడానికి ఒక మీడియా, ఒక మాధ్యమం ఈ రోజున మీ ముందునున్నది. అదే పూర్వం రోజుల్లో అయితే ఒక ఐటెం రాయడానికి నిన్ను 10 టెస్టులు పెట్టి నువ్వు పనికొస్తావా రావా, నీకు భాష వచ్చారాదా, నీకు సరి అయిన పదప్రయోగం నీకు వచ్చారాదా అని చెప్పి చెక్కి 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 అవతల పెట్టేవారు. ఈ రోజున ఆ అవసరం లేదు, ఆ అవకాశం లేదు. అందుకని ఎవడి మట్టుకు వాడు పెట్టరేగిపోయి చెలరేగిపోతున్నారు. రామ్ చరణ్, మీకు ఒక్క మాట ఇవాళ గుర్తుపెట్టుకోండి. అదే ఏదో చెప్తున్నారు మా వాళ్ళు, టమాటాలు లెక్క పెడతాడంట పూల చొక్క వ్యక్తి. అంటే 5 టమాటాలు, 1 టమాటా, 2 టమాటాలు అని వేస్తాడంట. ఆ టమాటాలు అమ్ముకోవడం అనుకున్నావా సినిమా తీయడం అంటే? ఒక సినిమాకి పనిచేయడం అంటే టమాటాలు అమ్ముకోవడం అనుకుంటున్నావా? టమాటా తోటను పెంచడం కూడా చాలా కష్టం, టమాటాలని బతికించడం చాలా కష్టం. టమాటా పండే ప్రాంతాలు చాలా అరుదుగా ఉంటాయి, వాటి తాలూకు శీతోష్ణ స్థితులు, అక్కడున్న వాతావరణ పరిస్థితులు పరిపూర్ణంగా వేరేగా ఉంటాయి. అలాంటి చోట టమాటాలని పండించడం కూడా చాలా కష్టం. అలాంటి టమాటాను పట్టుకుని నువ్వు ఈ 1 టమాటా 2 టమాటాలని వేస్తూ ఉంటగా మా కుర్రలు చెప్తున్నారు నాకు. నేను అంటే ఇవాళ చెప్తున్నా, దెబ్బతిన్న చిరుతపులి తాలూకా దెబ్బ, పంజా దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా? చూద్దు కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే ఏదో గేమ్ చేంజర్ నాడే మీరు మొదలెట్టారు. అంటే గేమ్ చేంజర్ నాడు మొదలెట్టి ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే మాలాగా ఒక సంస్థలని నమ్ముకునో, లేకపోతే ఒక సంప్రదాయాన్ని భుజాలకు ఎత్తుకునో, ఒక జర్నలిజం అనే ఒక గొప్ప సంస్కృతిని ఆధారంగా చేసుకుని దశాబ్దాలుగా పనిచేసిన బాపతు కాదు వీళ్ళందరూ ఏంటంటే పేటీఎం బ్యాచెస్ అని ఈ మధ్య కొత్తగా తయారయ్యాయి. అంటే అందరికీ తెలిసిన విషయం నేను చెప్తున్నా. అంటే ఒక సినిమా మీద దుమ్ము పోయడానికి, దుమారం లేపడానికి, రాళ్ళు పెట్టి కొట్టడానికి అండ్ బురద జల్లడానికి వాళ్ళకి సరి అయిన ఇంతైన పారితోషికం ఉంటుంది. టీములుగా చేస్తే దీన్నే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు ఈ మధ్య రోజుల్లో. అలాగే సోషల్ మీడియా అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఏదైనా దాని పేరు ఒకటే. వీళ్ళు చేస్తున్నది జర్నలిజం కాదు, వ్యభిచారం. ఎందుకంటే డబ్బు తీసుకుని ఒక సినిమా జరుగుతున్నప్పుడు దాని వెనకాతల ఎన్ని వేలాది కార్మికులు దాని వెనకాతలు పనిచేస్తారు. ఒక నిర్మాత తాలూకా చాలా ఘనమైన బడ్జెట్లు ఎన్ని దాని మీద పెడుతున్నారు. ఒక డైరెక్టర్ తాలూకా నరాలు ఆ కథను రాయడానికి, ఆ షూట్ చేయడానికి ఆ నరాలు ఎలా తెగిపోయి ఉంటాయి. ఆ హీరో తాలూకా కండరాలు, మనిషి ఎంత అలసిపోయి ఉంటాడు అలా చేయడానికి ప్రయత్నం చేయడానికి ఎంత కష్టపడి ఉంటాడు. ఇవేం అక్కర్లేదు. ఒక్కటే, మనకి ఎంత అమౌంట్ వస్తున్నది ఆ అమౌంట్కు తగ్గట్టుగా ఆ మోతాదులో ఎంత నీచంగా మనం మాట్లాడగలం, ఎంత నికృష్టంగా మాట్లాడగలం అనే ఒక ప్రాక్టీస్ చేసి వాటిని ఆ విధంగా సోషల్ మీడియా, లేకపోతే ఈ రోజు వరకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి జర్నలిస్టుల మధ్య జరుగుతున్నాయి మధ్య రోజుల్లో. ఆ మధ్య లేదు. ఈ మధ్య ఒక ఏడాది క్రితం నుంచి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఈ కైండ్ ఆఫ్ రివ్యూవర్స్ చేసుకోవడం ఎక్కడ చూడలే. నిన్ననే చూసాం. అంటే ఏంటి, వాళ్ళందరినీ ఒక చోట సమీకరించి వాళ్ళందరికీ ఒక రకమైన పేమెంట్ ఇచ్చి మీరు ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడి ఆ సినిమా మీద దుమ్మెత్తి పోయండి దాని మీద, ఆ సినిమా మీద అని చెప్పి వాళ్ళని సమాయత్తం చేసి తీసుకొచ్చి ఈ రకమైన అరేంజ్మెంట్లు జరుగుతున్నాయి. కానీ ఒక్క మాట చెప్తున్నాను మిస్టర్ టమాటా, మార్చి 17 నువ్వు ఎన్ని టమాటాలు లెక్కెట్టుకుంటావో, నీ మీద పడే టమాటాలు ఎన్ని లెక్క పెట్టుకుంటావో, నీ చుట్టూరా కూర్చుని వెకిలిగా నవ్వేరే వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ
నిలబెట్టుకుంటే నీ మీద పడ్డ టమాటాలు. ఎందుకంటే రేపు మార్చి 17న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా సనా డైరెక్టర్ చేస్తున్న సినిమా ఎంత పెద్ద హిట్ కాబోతోందో పరిశ్రమ అంతా ఈ రోజు నుంచే విపరీతంగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దాని మీద బ్రహ్మాండమైన భారీ ఎత్తు అంచనాలు ఉన్నాయి. బుచ్చిబాబు సనా చేసే ఈ సినిమా ఉప్పెన ఆ రోజున ఎలా హిట్ అయిందో, అది టైటిల్ మాత్రమే ఉప్పెన. ఈ సినిమా నిజమైన ఉప్పెన రాబోతున్నది. పెద్ద సినిమా చూడు. రామ్ చరణ్ ఎలాగైతే బ్యాట్ని కిందకి నేల మీద కొట్టి ఎలాగైతే ఆ బిట్టు చేశాడో అలా తగులుతుంది ఒక్కొక్కడికి. అంటే పోలీస్ దెబ్బలు బయటకు కనిపించవు, లోపల ఎముకలు విరిగిపోతాయి అంటారే, అలాగే ఈ సినిమా రిజల్టు, రేపు ఈ సినిమా గురించి రాబోతున్న టాకు, రామ్ చరణ్ సృష్టించబోతున్న సంచలనం ఏదైతే ఉందో ఈరోజు ముందే మీకు చెప్తున్నాను. సర్దుకోండి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీకు. మార్చి 17 అంటే రాసుకోండి, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ కౌంట్ డౌన్ తర్వాత ఎవరెవరు ఎలా మాట్లాడగలుగుతారో, అంటే ఈ నేను రామ్ చరణ్ గారి సినిమా గురించి నేను మాట్లాడట్లా. ఏ సినిమా గురించి అయినా ఎంతో కష్టపడి సినిమాని చేస్తారు. ఎంతో నష్టాలు వస్తాయా రావా అనే ఒక ఆలోచన కూడా లేకుండా అత్యంత ధైర్య సాహసాలతో సినిమా మీద, దర్శకుడు చెప్పిన కథ మీద బ్రహ్మాండమైన ఒక ప్రయత్నం, సంకల్పపూర్వకమైన ప్రయత్నంతో సినిమాలు చేసి ముందుకు వస్తుంటారు చాలామంది. అప్పులు తీసుకొస్తారు, వడ్డీలకి తీసుకొస్తారు, సినిమాలు చేస్తుంటారు. నిజమైన జర్నలిజం అంటే ఏంటో చెప్పమంటారా? మొన్న రాజు వెట్స్ రాంబాయ్ అని ఒక చిన్న సినిమా, పిట్ట లాంటి సినిమా రిలీజ్ అయింది. సినిమా చూసి నేను ఎంతో ముచ్చటపడి, వాళ్ళు పడ్డ కష్టానికి, ఒక డైరెక్టరు సినిమా తీయాలంటే అహర్నిశలు రాత్రి పగలు తిండి తిప్ప లేకుండా, కొన్ని సందర్భాలలో వాళ్ళకి తినడానికి కూడా తిండి లేకుండా కష్టపడి ఈ సినీ కళామ తల్లి ఒడిలోకి పాకరడానికి, ఈ సినీ కళామ తల్లి ప్రాంగణంలో నిలబడడానికి వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసుకుని ఇక్కడికి వస్తారో మీకు తెలుసా? అలాంటిది ఈ సినిమా పరిశ్రమ. ఈ సినిమా పరిశ్రమలో ఒక సినిమా వస్తున్నదంటే ఆ సినిమా మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు, అంటే పనిచేసిన కార్మికుల దగ్గర నుంచి డౌన్ ది లైన్ డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు, దానికి ఆ థియేటర్లో టీ స్టాల్సు, సైకిల్ స్టాండ్ వాళ్ళు ఎంతమంది ఆధారపడి ఉంటారో వాళ్ళందరినీ మీరు అపహాస్యం చేసి, మేము జర్నలిజంలో ఒక మాట రాయడానికి ఆచితూచి మాట రాసి, ఆచితూచి, ఎందుకంటే నువ్వేమైనా బ్రహ్మదేవుడు ఆ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడడానికి? అంటే దాన్ని తల్లరాత నీకు ఇప్పుడే తెలుసా? పోయే కాలం కాదు అలా మాట్లాడడం అన్నది. అంటే అలా చూస్తూ నిన్ను వదిలేస్తారు. ఐబొమ్మ రవినే వదలలేదు టమాటా, మిస్టర్ టమాటా. తెలంగాణ సినిమా పోలీసులు అనుకోకు, తెలంగాణ పోలీసులు, భారతదేశం అంతా ఈ రోజున పోలీసు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఈ రోజున మహామహా అనుకున్న టెర్రరిస్టులకి దిక్కు లేదు, మహామహా అనుకున్న వాళ్ళు ఎవరికి దిక్కులేదు. అంత పోలీసు విభాగం అంత కట్టుదిట్టంగా, అంత పటిష్టంగా పనిచేస్తుంది. కాబట్టి ఐబొమ్మ రవి ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్నోడినే ట్రాక్ చేసి ఆచూకీ పట్టుకుని తీసుకొచ్చి బొక్కలో తోసేశారు. నువ్వెంత కళ్ళు ఎదురుగుండా నిలబడ్డవాడివి నువ్వు. ఇందులో నేరం ఏంటో చెప్పనా? నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను? ఒక సినిమా తాలూకా భవిష్యత్తుని దెబ్బ కొట్టడానికి నువ్వు చేసే దుష్ట ప్రయత్నం ఏదైతే ఉందో, ఆ దుర్మార్గత, దాని వెనకాతలు దాగున్న దుర్మార్గపు పన్నాగం ఏదైతే ఉందో, అంటే సినిమాని ఏదో విధంగా బలహీనపరచాలని, రేపు పుట్టబోయే బిడ్డ గురించి ఈరోజు నువ్వు ఎలా మాట్లాడగలవయ్యా? రేపు పుట్టబోయే బిడ్డ ఛత్రపతి శివాజీ అవుతాడో, సచిన్ టెండూల్కరే అవుతాడో, సునీల్ గవాస్కరే అవుతాడో, లేకపోతే 6 నెలలు స్పేస్లో నిలబడ్డ సునీత విలియమ్సే అవుతారో నువ్వు చెప్పగలవా ఇప్పుడే? పెద్ది కూడా అంతే, గుర్తుపెట్టుకో. ఇవాళ చెప్తున్నాను నీకు నేను. వాళ్ళు ప్రాణాలు అర్పించి పనిచేస్తూ, డైరెక్టర్ ప్రాణాలు అర్పించి బుచ్చిబాబు సనా పనిచేస్తే, దానికి మ్యూజిక్ చేసిన ఏఆర్ రెహమాన్ ఈ రోజు వరకు చాలా కాలం తర్వాత అలాంటి ఒక అద్భుతమైన పాట ఇచ్చాడంటే బుచ్చిబాబు సనా చెప్పిన కథలో ఉన్న గొప్పతనం అది. దానికి ఆ ఫారెస్టుల్లో అక్కడ హిల్స్ మీదకి ఎక్కడానికి, వాటన్నిటిని ఛేదించడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడో నీకు తెలుసు. అఫ్కోర్స్ ఇందులో ఒక ముఖ్యమైన విషయం మాత్రం నేను ఇక్కడ ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే మీది లాభసాటి వ్యాపారం. ఎందుకంటే ఎవడో అప్పంగడికి మీద సినిమా రాళ్ళు విసిరితే మీరు వెనకన 4 రాళ్ళు దాచుకోలేరు, విలువైన రాళ్ళు. అందుకని మీరేం చేస్తారు? మెగా ఫ్యామిలీ మీద పడితే
మీకు రేట్ ఎక్కువ పలుకుతుంది. ఈ రేట్ ఎక్కువ పలకడాన్ని ఏమంటారు? తెలుగులో ఏమంటారు? ఇందాకే చెప్పాను, దీన్నే వ్యభిచారం అంటారు. రేట్ ఎక్కువ ఎక్కడ పలికితే అక్కడికి వెళ్ళిపోతారు. మీరంతేనా? మీరు జర్నలిస్టులా? మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. 40 ఏళ్ళగా నేను జర్నలిజంలో ఉన్నా. జర్నలిస్టుల తాలూకు విలువలు తీసి రోడ్డు మీదకి ఈడుస్తారా మీరు? సినిమా ఇండస్ట్రీ తాలూకు విలువల్ని రోడ్డు మీదకి ఈడుస్తారా? ఎన్ని గుండెలరా మీకు? ఎన్ని గుండెలు ఉండాలి? ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఎంటర్టైన్మెంట్ అనేది ఒక రంగంలో ఈ రోజున హైదరాబాదులో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంటర్టైన్మెంట్ హబ్, ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ హబ్గా హైదరాబాద్ విలసిల్లాలి, విరాజిల్లాలి, పరిడవిల్లాలని ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు మొన్న మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా తోడ్కొని పోయి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకు? సినిమా రంగానికో లేకపోతే ఎంటర్టైన్మెంట్ రంగానికో. మీరు దేని మీద బతుకుతున్నారు? అంటే రేపు క్రిస్టమస్ వస్తుంది, ఈ ముందునే ఒక ప్రోగ్రాం చేస్తే డబ్బులు అందుతాయి, తాగేసి మందు కొట్టేసి రోడ్డు మీద పడిపోవచ్చు. డబ్బు ఎవడో ఇచ్చిన డబ్బుతో మనం సోక్ చేసుకోవచ్చు, సంబరాలు చేసుకోవచ్చు. అందుకేనా? అవే డబ్బులు కావాలంటే మీకు కష్టం వచ్చి, మీ కుటుంబానికి కష్టం వస్తే ఆ మెగాస్టార్ చిరంజీవి గారి ద్వారాలు ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి. వెళ్ళి అడుక్కోండి, ఇస్తారు, కాపాడతారు, సంరక్షిస్తారు, రక్షిస్తారు మిమ్మల్ని. ఎంతమంది వేలాది మందిని వెనకాతలు నిలబడ్డ గొప్ప కుటుంబం మెగాస్టార్ కుటుంబం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తక్కువ వ్యక్తి కాదు, వయసులో మాత్రమే చిన్నవాడు. జ్ఞానంలో, విజ్ఞానంలో, పరిజ్ఞానంలో, పరిపక్వతలో చాలా గొప్పవాడు. వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ సినిమా బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏంట్రా వెకిలిగా నవ్వులు ఏంటి? చిక్రీ చిక్రీ సాంగ్ నీకు నచ్చలేదా? అవి నీ చెవులా ఏమిటవి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇప్పుడే చెప్తున్నా, మెగా అభిమానులని కాదు, అసలు సినిమా అభిమానులు ఎవ్వరూ కూడా నిన్ను వదిలిపెట్టరు. ముఖ్యంగా మెగా అభిమానులు. తప్పు. డబ్బు సంపాదించుకోవడానికి వేలాది మార్గాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయి. ఒక రచయితగా రా, ఒక దర్శకుడిగా రా, పనిచేయి, కష్టపడి ఇక్కడ రక్తం ఓడ్చాలి, ప్రాణాలకి తెగించాలి, ప్రాణాలని పణంగా పెట్టాలి. అది సినిమా పరిశ్రమ అంటే. అంతేగాని మైక్ పెట్టుకుని 4 సొల్లు కబుర్లు చెప్పడం కాదు సినిమా ఇండస్ట్రీ అంటే. గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.